బంగారం నీకెందుకురా 2 monthsలో ఐఫోన్ తీసుకుంటాను. ప్లీజ్ రా, నాతో మాట్లాడడం మాత్రం మానేకరా. నువ్వు మాడపోతే నేను ఉండను బంగారం. ప్లీజ్ బంగారం. సరే రేయ్, కొంచెం లిమిట్లో ఉండరా. నీకున్న సంపాదన బట్టి గిఫ్ట్లు ఇవ్వు. రేపు ఏదైనా తేడా జరిగితే మళ్ళీ నువ్వే ఇబ్బంది పడతావు. రే, నేను ఎవరిని కానిచ్చిందని చెప్పి అందరం అలా ఉండరురా. దెబ్బ తిన్నవాడికి నొప్పు గురించి తెలుస్తుందిరా, అందుకే చెప్పాను. రే, నాకు సలహాలు ఇవ్వకరా. ఏం చేయాలి నాకు బాగా తెలుసు. నేను నీ లవర్ క్యారెక్టర్ గురించి తప్పుగా చెప్పట్లేదురా, నిన్ను జాగ్రత్తగా ఉండమంటున్నాను అంతే. నిన్ను వదిలేసిన అమ్మాయి హ్యాపీగా లైఫ్ బాగా లీడ్ చేస్తున్నారా. నువ్వే ఇక్కడ మాకు కొటేషన్లు మోటివేషన్లు చెప్తున్నావు. ఏం చేస్తాం? సరేరా, నువ్వు అన్నట్టు నీ లవర్ మంచిది అనుకున్నావు. అలాంటప్పుడు నీకు వచ్చిన శాలరీ 12,000 అని తెలిసి కూడా నిన్ను ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వమని అలా అడిగిందిరా. రేయ్, మనం ప్రేమిస్తే ప్రాణం ఇస్తాంరా, కానీ వాళ్ళు మన వాల్యూ అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ మనమే బాధపడాలి. తను నీ లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే అవ్వాలి, తనే లైఫ్ అని అనుకోవద్దు. కొందరు మనుషులు మన లైఫ్లో గెస్ట్లా వస్తారు, అదే లైఫ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు మనకి ఓనర్స్లా గుర్తొస్తూ ఉంటారు.